నీ ఫర్ ఎవర్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ యావరేజ్గా అనిపించింది. రాంగ్ కామ్గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్ అవుదామని అనుకుంటున్న ఒక అమ్మాయి అండ్ ఒక డేటింగ్ యాప్ మీద పనిచేస్తున్న ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు ఎలా కలిశారు, ఎలా లవ్ చేసుకున్నారు అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా ఈ మూవీ అయితే స్టార్టింగ్ కొంచెం బోరింగ్గా అనిపించినా స్టోరీ వెళ్తున్న కొద్దీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంటుంది. అండ్ కామెడీ కూడా ఉన్నంత వరకు చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అర్బన్ డేటింగ్లో ఉండే కాంప్లికేషన్స్ని డైరెక్టర్ ఫస్ట్ హాఫ్లో చాలా లైట్ హార్టెడ్గా చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్లో స్టోరీ మొత్తం మారిపోతుంది. సిటీ నుండి హీరో విలేజ్కి షిఫ్ట్ అవుతుంది. హీరో ఫ్యామిలీకి లవ్ మ్యారేజెస్ అంటే అసలు పడదు. అండ్ వాళ్ళ తాతయ్య అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఈ విషయాల్లో. మరి ఇలాంటి సిచ్యువేషన్లో హీరో అండ్ హీరో వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ డ్రామా అండ్ ట్విస్టులతో ఈ సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే కూడా స్టార్టింగ్ నుంచి కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవరి రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ సాంగ్స్ మాత్రం తెలుగు డబ్బింగ్లో చాలా వర్స్ట్గా ఉన్నాయి. టెక్నికల్గా ఈ సినిమా అయితే చాలా రిచ్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్గా అనిపించింది. ఏదో అలా ఫ్రీ టైంలో ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.